హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి అన్ని సబ్జెక్టుల పైన. 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు ద్వారా విడుదల కాబోతున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. అంతేకాకుండా ఈ సంవత్సరం మనకు అత్యధికంగా జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు ఉండేటువంటి అవకాశము మనకైతే అందుతుంది, ఓకేనా. ఖాళీలు కూడా 3,000కు పైగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది ఫ్రెండ్స్. సో అందులో మరి చాలా హాట్ కేక్గా ఉండేటువంటి ఉద్యోగాలు జూనియర్ అసిస్టెంట్. ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవడానికి ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ముందుగా చిన్న లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని ఇంట్రడ్యూస్ చేయండి, ఓకేనా. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మరి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి చూద్దాం. అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఎన్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ ఆర్ ఏ సెంట్రల్ యాక్ట్. అంటే ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 చూడండి. దే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. అంటే ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే తప్పకుండా ఉండాలి, ఓకేనా. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి, ఓకేనా. లేదా సర్టిఫికేషన్ కోర్స్ చేసినా కూడా ఎలిజిబులే. మరి లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అంటే ఏ భాషలపైన ప్రావీణ్యం కలిగి ఉండాలనేది అయితే చూద్దాము. ముందుగా మన మాతృభాష తప్పనిసరిగా ఉండాలి. ఇక కొన్ని సరిహద్దు జిల్లాలు ఏవైతే ఉన్నాయో అనంతపురం వారికి కన్నడ పైన పరిజ్ఞానం ఉండాలి. చిత్తూరు వారికి తమిళ పైన, శ్రీకాకుళం నెక్స్ట్ విజయనగరం వారికి ఒరియా పైన మరి కొంచెం నాలెడ్జ్ ఉండాలి అంటూ తెలియజేశారండి, ఓకేనా. సో లేకపోయినా పర్వాలేదు, బట్ ఉంటే కొంచెం బెటర్. ఏజ్ లిమిట్ చూసినట్లయితే టు బి ఎలిజిబుల్ ద అప్లికెంట్ మస్ట్ హ్యావ్ అ కంప్లీటెడ్ 18 years అండ్ మస్ట్ నాట్ హ్యావ్ అ కంప్లీటెడ్ 42 years 18 years మినిమం ఉండాలండి. మ్యాక్సిమం ఎంత 42, అంటే 18 నుంచి 42 సంవత్సరాలు ఉండాలండి ఓసీ క్యాండిడేట్స్, ఓకేనా. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓకేనా, ఈడబ్ల్యూఎస్ వారైతే ఓకేనా ఎంత 18 నుంచి 42 ప్లస్ ఒక 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. ఒకవేళ మీరు పిహెచ్ క్యాండిడేట్ అయితే 42 ప్లస్ 10 సంవత్సరాల వయోపరిమితిని రిలాక్సేషన్గా ఇవ్వడం అయితే జరుగుతుంది, ఓకేనా. అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ రిజర్వేషన్ యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము మనకు రోస్టర్ ప్రకారం అయితే రిక్రూట్మెంట్ అయితే అంతా కూడా ఫిల్ అవుతుంది. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది అయితే అప్లికేషన్ టైంలో నేనైతే అప్డేట్ చేస్తాను, ఇప్పుడు అవసరం లేదు మీకు. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే ఆన్లైన్ బేస్డ్ అయితే ఉంటుందండి, ఓకే. ఆన్లైన్ కంప్యూటర్ పైన పరీక్ష రాయవలసి ఉంటుంది, ఓకేనా. అంతేకాకుండా మరి నెగిటివ్ ఉంటుందా అంటే మనకు నోటిఫికేషన్ వచ్చాకనే తెలుస్తుందండి. మనకు నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేయరు. ఎగ్జామ్ టైంలో హాల్ టికెట్ వచ్చిన తర్వాత అందులో మెన్షన్ చేస్తారు,
ఓకేనా, గమనించాలి. లాస్ట్ 2 టైమ్స్ జరిగినటువంటి రిక్రూట్మెంట్లో మాత్రం నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. హోప్ ఇప్పుడు కూడా ఉండకపోవచ్చు. ఓకేనా, మరి 80 మార్కులకు గాను పరీక్ష నిర్వహించడం అయితే జరుగుతుందండి. అందులో 40 మార్కులు జనరల్ నాలెడ్జ్, 40 మార్కులు జనరల్ ఇంగ్లీష్ పైన ఉంటుంది. ఓకేనా, ఓసీ క్యాండిడేట్స్కి మరి 40% మార్కులు రావాలి క్వాలిఫై అవ్వడానికి. ఓసీ మరియు అంటే ఓపెన్ కేటగిరీ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి. నెక్స్ట్ 35% బీసీ వారికి, 30% ఎస్సీ ఎస్టీ పిహెచ్ కేటగిరీ వారికి రావాల్సి ఉంటుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. మెరిట్ ఇవి కాకుండా మనము కంపల్సరిగా మెరిట్ లిస్ట్లో ఉంటేనే జాబ్ అయితే వస్తుందండి. 80 మార్కులకు 65+ స్కోర్ చేసిన వారికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. లాస్ట్ టైం అన్ని జిల్లాల్లో కూడా హైయెస్ట్ పక్కన పెడితే కట్ ఆఫ్ మాత్రము 62, 63, 65 వరకు అయితే ఆగిందండి. మీరు టార్గెట్ 65 కనుక పెట్టుకున్నట్లయితే ఉద్యోగం వచ్చేటువంటి అవకాశము ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎగ్జామినేషన్ ఫీ ఇప్పుడు అవసరం లేదులేండి మీకు. సో ఇక సిలబస్ విషయానికి వచ్చినట్లయితే మనకు జిఎస్ ఉంటుందండి, జనరల్ నాలెడ్జ్, దానికి 40 మార్కులకు గాను ఉంటుంది. ఇందులో జీకే వైజ్గానే అడుగుతారండి, మరీ డెప్త్గా వెళ్ళరు, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. కోర్ట్ ఎగ్జామ్స్కి జీకే వైజ్గా. ఇప్పుడు పాలిటీ ఉంటుందండి, పాలిటీలో జీకే వైజ్గా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక హక్కుల నుంచి వస్తాయి క్వశ్చన్స్ 100% అండి. ఓకేనా, కొన్ని రాజ్యాంగ సవరణల గురించి వస్తాయి డైరెక్ట్ క్వశ్చన్స్. 119వ సవరణ దేనికి సంబంధించింది అలా. ఓకేనా, ప్రాథమిక హక్కులు ఏ దేశం నుంచి తీసుకున్నాం, సో 17వ ఆర్టికల్ దేన్ని తెలియజేస్తుంది, 14వ ఆర్టికల్ దేన్ని తెలియజేస్తుంది, 32వ ఆర్టికల్ దేన్ని తెలియజేస్తుంది, ఇలాంటివి వస్తాయి క్వశ్చన్స్. మరీ డెప్త్గా వెళ్ళడు. ఓకేనా, పాలిటీ అంటే. ఓకే, నెక్స్ట్ ఎకానమీ గురించి వస్తుంది, జస్ట్ 1 మార్క్ అలా వస్తుందంతే. ఎకానమీ 1 or 2 మార్క్స్. పంచవర్ష ప్రణాళికలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు స్టార్ట్ అయింది, సో ఇలాంటివి. ఆర్బీఐ ఎప్పుడు నేషనలైజ్ అయింది, సో ఇలాంటివి చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే అడుగుతారు, బట్ డెప్త్గా చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, కరెంట్ అఫైర్స్ అడుగుతారు, ఏపీ అండ్ ఇండియా. దాంతోపాటుగా జాగ్రఫీ కూడా ఉంటుంది, ఏపీ అండ్ తెలంగాణ జాగ్రఫీ. ఇంగ్లీష్ పైన కూడా అన్ని టాపిక్స్ అయితే కవర్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం చాలామంది అభ్యర్థులు ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేయడం జరిగిందండి. సో దానివల్ల చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు. మెరిట్ లిస్ట్లో కూడా మన పేరు పోయేటువంటి అవకాశం కూడా ఉంటుందండి ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేస్తే. ఓకేనా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు టైం అయితే ఉండదు ఫ్రెండ్స్, జస్ట్ 45 days మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుండే మన ప్రిపరేషన్ అనేది సరిగా ఉంటే, సో సరైన విధంగా మనము ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా జాబ్ సాధించవచ్చు. అంతేకాకుండా 1 and only జాబ్ అండి, 6 monthsలో మనం ఉద్యోగంలో ఉండొచ్చు. 6 monthsలో, వితిన్ 6 monthsలోనే. ఓకేనా, సో కొంచెం కష్టపడితే మనము 6 monthsలో జాబ్లో ఉండేటువంటి అవకాశం ఉన్న ఏకైక ఉద్యోగాలు. కాబట్టి ప్రిపేర్ అవ్వండి. మన యాప్లో కూడా కోర్స్ ఆఫర్ ఇంకా ఉందండి, 399 ఆఫర్. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ.